హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోజమ్మ వ్లాగ్స్. కనబడుతున్న నది పేరు హుగ్లీ ఫ్రమ్ కలకత్తా. వైజాగ్ టు కలకత్తా నేను మా ఆడపడుచు చేసిన ప్రయాణం, తిరిగిన ఆలయాలు, అలానే ఎక్కడెక్కడ వెళ్ళాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ముందుగా అయితే ఇంటి దగ్గర లగేజ్ ఫుల్గా మంచిగా ప్యాక్ చేసుకొని ఆడపడుచు నేను కార్లో అయితే సర్దేశాము. బాయ్ చెప్పేసిన తర్వాత రాహుల్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేసాడు. ఇంకెందుకు ఆలస్యం అనుకుంటూ. సో చెలో వైజాగ్ టు కలకత్తా. వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ కనిపించారు. కానీ వాళ్ళంతా ఎవరెవరో మాకైతే తెలియదు. మేము వేరే వాళ్ళ ద్వారా ఇలా వెళ్ళటం జరిగింది. సో అక్కడ అందరినీ పలకరించేసి ట్రైన్ ఎక్కేసాము. నైట్ పడుకొని మార్నింగ్ లెగిసేటప్పటికి సంత్రాగచ్చి కలకత్తా స్టేషన్లో ఉన్నాము. సో అందరం దిగి ఇలా ఒక ఫోటో అయితే తీసుకొని చెలో అని బయటకు వచ్చేటప్పటికి మా కోసం వెయిట్ చేస్తున్న ఈ వాల్వా బస్సు అయితే ఉంది. సో ఆ బస్సు అయితే ఎక్కేసాము. మొత్తం మేము 25 మెంబర్స్ అండి. సో ఎవరెవరో తెలియదు, నేను మా ఆడపడుచు తప్ప మాకంతా కొత్త వాళ్ళే. బట్ అందరితో చివరికి వచ్చేటప్పటికి కలిసి హ్యాపీగా అయితే జర్నీ చేసాం. మేము ఎక్కడెక్కడ తిరిగాం, ఎలా చూసాం అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మా బస్ ప్రయాణం మొదలవగానే ఈ మేడం అయితే ఆవిడ పేరు చెప్తూ మా అందరి పేర్లు కనుక్కొని సరదాగా అయితే సంభాషణ మొదలుపెట్టారు. పక్కన కనపడుతున్నది హుగ్లీ నది. సో గంగా నదిలో ఒక భాగంగా అయితే అక్కడ చెప్పారు. ఈ హుగ్లీ నదిని నేను చూడటం ఇదే మొదటిసారి. ఇక అసలు కలకత్తా చూడటమే నేను మొదటిసారి అండి. సో అక్కడ నుంచి మేము దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్కి వెళ్ళటం అనేది మా ప్రోగ్రాంలో ఫస్ట్. సో ముందుగా అయితే హుగ్లీ నది అయితే చేరుకొని అక్కడ పసుపు కుంకుమలతో ఆ గంగా నదికి పూజలు చేసుకొని స్నానం ఆచరించి ఆ పక్కనే ఉన్న దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్కి వెళ్ళటం అయితే జరిగిందండి. ఆలయానికి వెళ్ళే దారిలో ఇలా రకరకాల పళ్ళు, వాటితో పాటుగా చాట్స్, ఇంకా కలకత్తా ఫేమస్ బ్యాంగిల్స్, వీటన్నిటిని చూసుకుంటూ ముందుకు వెళ్తే ఈ స్టూడెంట్స్ కూడా మాలాగే ఆలయం లోపలికి రావడానికే ఉన్నారండి. వీళ్ళందరినీ చూసుకుంటూ ఆలయంలోకి అయితే ప్రవేశించాము. ఇక కలకత్తాలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో 1855లో నిర్మించిన ఈ పురాతన చరిత్ర కలిగిన దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ అయితే చాలా ప్రసిద్ధమైనదే అండి. ఎప్పుడు కలకత్తా వెళ్ళినా మీరు తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ అయితే ఒకటండి. దక్షిణేశ్వరుడు అంటే శివుడు. సో శివలింగాలు అయితే ఈ గుడి లోపల చిన్న చిన్న గుడుల్లో శివలింగాలు కనబడుతూ ఉంటాయండి మనకు అనేకం. లోపలికైతే ఫోన్ తీసుకెళ్ళటం కానీ వీడియోస్ తీయటం కానీ అలౌడ్ లేదు. అందువలన లోపలికి తీసుకువెళ్ళలేకపోయాం. సో ఆలయం అయితే మంచిగా దర్శనం చేసుకొని నాకు వీలైన మేరకు వీడియో తీసుకొని అయితే తిరిగి బయలుదేరాము. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి మనకి ఇలా ఈమె ఒక చెట్టు దగ్గర శివలింగానికి పూజ చేస్తూ కనిపించారు. నమస్కరించుకున్న శివలింగానికి మేము కూడాను అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాము. ఇక మా ఆడపడుచు బ్యాంగిల్స్ తీసుకుందాము అనుకోనంటే ఆ కలకత్తా ఫేమస్ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాము. ఇక రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. సో మాకు నచ్చిన మురి మిక్చర్ తీసేసుకున్నాము. అవి తీసుకొని బయలుదేరాము. ఆ ముందుకు వచ్చేటప్పటికి రకరకాల కోతులు ఉన్నాయండి. వాటికి ఇలా ఈ ఫ్రూట్స్ పీసెస్ వేస్తూ ఉంటే వచ్చి అవి తీసుకెళ్తూ ఉంటున్నాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం అంటూ నేను కూడాను ఫ్రూట్స్ తీసుకొని వాటికి అందించేటప్పటికి చూడండి ఎంత చక్కగా వచ్చి మన చేతిలో తీసుకువెళ్తాయో. ముందైతే కాస్త భయపడ్డాను. వచ్చి ఇలా తీసుకునేటప్పటికి మళ్ళీ హ్యాపీ అనిపించి మరొక ప్యాకెట్ తీసుకున్నాను. మళ్ళీ వచ్చి తీసుకువెళ్ళింది. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇన్సిడెంట్ కూడా. మళ్ళీ బస్సు ఎక్కేసాము అక్కడి నుంచి. అక్కడ నుంచి కాస్త దూరంలో ఉన్న రామకృష్ణ మిషన్కి అయితే బయలుదేరటం జరిగిందండి. సో వెళ్ళే దారిలో ఇలా చేతితో చేసిన ఈ క్లాత్లు అయితే రకరకాల కలర్లో చాలా కలర్ఫుల్గా చాలా అందంగా కనబడతా ఉన్నాయి మాకు. అవన్నిటిని దాటుకుంటూ అయితే రామకృష్ణ మిషన్కి వెళ్ళటం జరిగింది. సో అక్కడ కనబడుతున్న బంగ్లా అయినండి రామకృష్ణ మిషన్. ఈ లోపైతే మేమందరం కాస్త పరిచయాలు పెరిగి స్నేహం పెరగటం వల్ల సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాం. అక్కడ గోడల మీద ఇలా వివేకానందుడి జీవిత చరిత్ర మొత్తం ఉందండి. అక్కడ అవన్నీ చదువుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్ళటం జరిగింది. ముందుకు వెళ్ళిన తర్వాత అందరం సరదాగా ఇలా పిక్స్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఆ బంగ్లాకు వెళ్ళే దారి దగ్గరలో గల ఈ రకరకాల పూలను చూసుకుంటూ సంతోషంగా అయితే ఆ బంగ్లా లోపలికి అయితే ప్రవేశించాము. ప్రవేశించేటప్పటి నుంచి అక్కడ చాలా ప్రశాంతత అండి. సైలెంట్గా ఉండాలి, అస్సలు మాట్లాడటానికి లేదు. అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి అయితే మేమందరం వెళ్ళటం జరిగింది. ఆ లోపల అయితే వీడియో తీయటానికి లేదు. సో అక్కడ వరకు వెళ్ళి అవంతా చూసుకుంటూ బయట అయితే వీడియోస్ తీసుకొని ఒక్కసారి లోపలికి ఇలా వీడియో పెట్టేటప్పటికి హారతి ఇస్తూ ఉన్నారు. అందరూ సైలెంట్గా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అది చూసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఆ పూల మధ్యలో నుంచి బయటకు వస్తూ ఉంటే అయితే మనిషికి ప్రశాంతత అంటే ఎక్కడ ఉండదు, ఇలాంటి దగ్గరే ఉంటుంది అన్నంత ఆనందంగా అనిపించిందండి.
మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కలకత్తా వెళ్ళి ఈ మిషన్కి వెళ్ళుంటే వారి అనుభవాన్ని అయితే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. సో మొత్తం అయితే తిరిగేసి మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కి ఈసారి హౌరా బ్రిడ్జ్, కలకత్తా ఫేమస్ హౌరా బ్రిడ్జ్ మీదుగా హౌరా బ్రిడ్జ్ని చూస్తూ కలకత్తా ఫేమస్ అయిన కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగిందండి. సో బ్రిడ్జ్ అయితే ఒకసారి చూసేసేయండి. నేను చూడటం కూడా ఇదే మొదటిసారి. సో చాలా హ్యాపీగా అనిపించింది. పాటల్లో చూడడం, సినిమాల్లో చూడటం తప్ప డైరెక్ట్గా చూసేటప్పటికి ఆ అనుభవాన్ని అయితే మాటల్లో చెప్పలేము. సో అక్కడ నుంచి అలా దాటుకుంటూ కాళీమాత టెంపుల్కి అయితే చేరుకోవటం జరిగింది. ఆలయానికి కాస్త దూరంలో బస్ పార్కింగ్ చేయటం వల్ల మేమందరం దిగి అయితే నడుచుకుంటూ ఆలయానికి అయితే వెళ్తున్నాము. చూసారుగా ఎవ్వరూ హుషారైతే తగ్గలేదు. ఆ పక్కనే కనబడుతున్న షాప్స్లో బొమ్మల్ని చూసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే ఆలయానికి అయితే ప్రవేశించాము. కనపడుతున్నదే కలకత్తా కాళికామాత ఆలయం అండి. నేను పుట్టక ముందు మా నాన్నగారు ఆర్మీలో ఉండటం వల్ల మా అమ్మగారు కలకత్తా వెళ్ళి చూసొచ్చామని నా చిన్న టైంలో చెప్పేవారు ఈ ఆలయాలన్నిటి గురించి. ఇప్పుడు నేను చూసేటప్పుడు అమ్మ మాటలన్నీ గుర్తొచ్చి చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా మా అమ్మలానే అన్ని గుళ్ళు చూస్తున్నానని. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫోన్ అలౌడ్ లేకపోవడం వల్ల లోపల అమ్మవారిని వీడియో తీయలేకపోయాను. ఆ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే మనకు పక్కనే శివాలయం కనిపిస్తుందండి. అక్కడికి కూడా వెళ్ళి ఆ శివుడిని ఓం నమ శివాయ అని తలుచుకుంటూ దర్శనం చేసుకుంటూ సంతోషంగా అయితే బయటకు రావడం జరిగింది. మీరు కూడా శివాలయాన్ని దర్శనం చేసుకొని ఓం నమ శివాయ అనుకుంటారని అనుకుంటాను. సో ఒక్కసారి ఓం నమ శివాయ అనుకుంటూ నమస్కరించుకొని అయితే బయటకు వచ్చేసాము. వచ్చేసి అందరూ ఇలా కూర్చొని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇదండి వైజాగ్ టు కలకత్తా మా ప్రయాణం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.